మీరు పాపులేషన్లో చూసుకుంటే ఆ రకంగా ఉంటే, ఏరియాలో చూసుకుంటే రాజస్థాన్ అన్నిటికన్నా పెద్ద రాష్ట్రం. నాకున్నటువంటి అవగాహన మేరకు 3,50,000 చదరపు కిలోమీటర్లు ఉన్నది రాజస్థాన్. అదే గోవా విషయానికి వస్తే 3-4 వేల చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉన్నది. ప్రపంచంలో అతిపెద్ద దేశం రష్యా. రష్యాలో 70-75% సైబీరియాలో ఉంటుంది. ఆ సైబీరియాలో పాపులేషన్ మాత్రం 25% ఉంటుంది. అంటే దేశకాల మాన పరిస్థితులకు అనుగుణంగా జిల్లాల పునర్విభజన చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇవాళ ఇంతేందుకు, నిన్నగాక మొన్న మీరు ప్రతిపాదిత డివిజన్ల చర్చ జరుగుతూ ఉంది. హైదరాబాద్ మహానగరంలో 300 డివిజన్లను ఏర్పాటు చేస్తున్నట్టు. నువ్వు అన్న హేతుబద్ధత వింటున్న వార్తలు వస్తున్నాయి. ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా మాకున్నటువంటి సమాచారం ఏంటంటే, హైయెస్ట్ డివిజను 75,000 80,000 వరకు ఉన్నది. లోయెస్ట్ డివిజన్ 20,000 వరకు మాత్రమే ఉన్నది. అంటే రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకి మా భూపాలపల్లిని తీసుకుందాం, వరంగల్ని తీసుకుందాం, ఇంకొక నియోజకవర్గం. భూపాలపల్లిలో ట్రైబల్స్కి సంబంధించినటువంటి కోయోళ్ళు ఉన్నారు, చెంచోళ్ళు ఉన్నారు, పిట్టలోళ్ళు ఉన్నారు, నేతకానోళ్ళు ఉన్నారు, నాయకపోళ్ళు ఉన్నారు. మరి మిగతా జనగాం పోతే ఈ కులాలు కనబడాయి. అంటే అక్కడ ఉండేటువంటి ఒక రాష్ట్రం సాధించుకున్నటువంటి క్రమంలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలనేటువంటి ఆలోచనతో అపురూపమైనటువంటి ఆలోచన చేసి, నేను ఇందాక చెప్పినట్టు ఈ రాష్ట్రం ఈ దేశంలోనే రాష్ట్రాల మధ్య అంత వ్యత్యాసం ఉన్నప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి క్రమంలో తెలంగాణ జాతి స్పందించి పోరాటం చేసి సాకారం చేసుకున్నది. కాబట్టి అందరికీ సమన్యాయం జరగాలి అనంటే ఖచ్చితంగా పరిపాలన వాళ్ళ అందుబాటులోకి రావాలి. ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచాలి అనంటే అనివార్యంగా జిల్లాలు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి, ఆ రకమైనటువంటి ఏర్పాటుతో ముందుకు కేసీఆర్ గారు సాగుతూ ఉంటే, పాలన సాగితే దానికి భిన్నంగా రకరకాల సామెతలు ఉన్నాయి. ఆ సామెతలు నేను ఉటంకించుకోదలుచుకోలేదు. కానీ మీకు విజ్ఞత ఉంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పని చేసి చూపించండి. కేసీఆర్ గారు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఒక సెటిల్డ్ పరిపాలనను అందించి అనేక కార్యక్రమాలు అమలు చేసిండు. కొత్త రాష్ట్రమైనా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు భరోసా కల్పించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి అనేక స్కీములు అమలు చేస్తే, ఇవాళ ఆ స్కీములు అమలు చేసేటువంటి విజ్ఞత ఈ గవర్నమెంట్కు లేదు. ఉదాహరణకి రైతు బీమా అద్భుతమైనటువంటి కార్యక్రమం. చాలామంది రైతులు, వరంగల్ జిల్లా గతంలో మనందరికీ తెలుసు, ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఒకానొక సమయంలో వరంగల్ జిల్లా కొనసాగింది. పెరుగన్నం తినాల్సినటువంటి రైతులు పురుగుల మందు తాగి చేళ్లలో చనిపోయినటువంటి దృష్టాంతాలు అనేకం ఈ జిల్లాలో మనమందరం కూడా చూసినాం. అనుకోని పరిస్థితులలో రైతు కుటుంబ పెద్దకి ఏదైనా జరిగితే ఆ కుటుంబం బజార్న పడొద్దు అనేటువంటి ఆలోచనతో రైతు బీమా ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. అటువంటి అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి ఉంటే, ఇవాళ దాన్ని అటకెక్కించినటువంటి దుర్మార్గం రేవంత్ రెడ్డి పాలనలో కొనసాగుతూ ఉన్నది. అది కేసీఆర్ కిట్ కావచ్చు, కంటి వెలుగు కావచ్చు, పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు వారి హయాంలో కొనసాగినాయి. అందుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి నా కామెంట్ ఏంటంటే, చేత కాదు చెడగొట్టుడుకు మాత్రం తగుదునమ్మా. ఇది రేవంత్ రెడ్డి పరిపాలన నిర్వాకం. అందుకనే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో ఏదో ఒక సాగుతో జిల్లాలను కనుక ఆగం చేసేటువంటి పరిస్థితి వస్తే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉంటుంది. భూపాలపల్లి జిల్లా కూడా ఊగిసలాడుతుంది అనేటువంటి వార్తలు వింటున్నాం.
దీన్ని కూడా మేము సీరియస్గా తీసుకుంటాం. అవసరమైతే భూపాలపల్లి జిల్లా ఏర్పాటులో ఆనాడు శాసనసభ స్పీకర్గా నా పాత్ర ఉంది కాబట్టి అక్కడ ఏం జరిగినా చాలా సీరియస్ ప్రజా ఉద్యమం తీస్తామనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఒక జిల్లా వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా అనేక సౌకర్యాలు వస్తాయి. ఇందాక సోదరులు వినయ భాస్కర్ గారు చాలా వివరంగా ఆ అంశాల గురించి మాట్లాడడం జరిగింది. వాటన్నిటితోని నేను పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా. ఒకటి రెండు విషయాలు మచ్చుకి ఇక్కడ వివరంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమన్నది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. బహుశా మా పాత్రికేయ మిత్రులు మాకంటే కూడా ఎక్కువ నిరంతరం చదవడం రాయడం వాళ్ళ వ్యాపకం కాబట్టి వారికి కూడా పూర్తి అవగాహన ఉంటుంది. సంవత్సరం అంటే మనందరికీ తెలిసి, నాకు తెలిసి అయితే భూమి మీద 365 రోజులు. మరి ఈ గ్రహంలో వేరే గ్రహంలో రోజులు మారుతాయి, అది నాకు కూడా ఐడియా ఉందే, మాట్లాడుతా ఉన్నా. మరి 365 రోజులు ఒక సంవత్సరం అయితే వీళ్ళ అధికారంలోకి వచ్చి 750 రోజులు దాటితే ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పడం. ఇక్కడ రెండు విషయాలు, ఇది మాట తప్పినమని ప్రభుత్వం రేవంత్ రెడ్డి అయినా ఒప్పుకోవాలి, క్షమాపణ కోరాలి చదువుకున్నటువంటి యువకులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు. లేదా ఆయన నేను వేరే గ్రామం నుంచి వచ్చినా అక్కడ మా గ్రామంలో రోజులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినాడు అని అనాలి. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు అంటుంటాడు కదా, నేను నల్లమల పులిబిడ్డాను. మరి ఈ జాబ్ లెక్కను చూస్తే అటువంటి డౌట్ వస్తూ ఉన్నది. నిన్న మొన్న జాబ్ కోసం నిరుద్యోగులు చేసినటువంటి ఆందోళనను ప్రభుత్వం ఎంత కర్కశంగా ఆ రోజు ఉద్యోగాలు ఇస్తామని నమ్మించడం కోసం రాహుల్ గాంధీ గారు, అగ్రశ్రేణి నాయకులందరూ అశోక్ నగర్లో తిరుగుతారు. ఇవాళ వాళ్ళు మాయమై వాళ్ళ పాత్రలో పోలీసులను ప్రవేశపెడతారు. ఈడ ఆ తేడాను గమనించాలి. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మాటిచ్చేటప్పుడు రేవంత్ రెడ్డిలు, రాహుల్ గాంధీలు కనబడతారు. మాట నిలబెట్టుమని అడుగుతా మాత్రం పోలీసులు ప్రత్యక్షం అవుతారు. ఇది అమానుషమైనటువంటి నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం దుర్మార్గపు వైఖరికి నిదర్శనం. కాబట్టి 2 సంవత్సరాల తర్వాత మనందరి దగ్గర కూడా లెక్కలున్నాయి సవివరంగా. 60-65 వేల ఉద్యోగాలు ఇస్తే అందులో కేసీఆర్ గారి హయాంలోనే ఫార్మాలిటీస్ పూర్తయి సర్టిఫికెట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి సగానికి పైన. ఎవరిని మోసం చేస్తారు? సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 20,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినటువంటి ప్రభుత్వం దాని క్వాలిటీ ఎంత? 20 మార్కుల పర్ఫార్మెన్స్ మాత్రమే ఉన్నది. ఇది మీ పతనానికి రేపటి రోజుల్లో మీ కౌంట్ డౌన్కి ఇది మొదటి మెట్టు అవుతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో నిష్క్రియంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఈరోజు పేపర్లో చూసిన తుమ్మల నాగేశ్వరరావు గారు బ్రహ్మాండంగా పొగుడుతా ఉన్నారు. ఎవరిని? రేవంత్ రెడ్డి గారిని. ఇది నవ్వాలనా ఏడవాలనా నాకు అర్థమవుతలేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో పనిచేసిండు, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో పనిచేసిండు, కేసీఆర్ గారి మంత్రివర్గంలో పనిచేసిండు. బహుశా తుమ్మల నాగేశ్వరరావు గారి రాజకీయ జీవితం ఎంతున్నదో రేవంత్ రెడ్డి గారి జీవిత కాలం కూడా గంతే, దాదాపు 4-5 సంవత్సరాలు అటు ఇటు. అటువంటి అనుభవజ్ఞుడైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతరత్ర మంత్రులందరూ కూడా ఆయన జపం చేయడంలో తడిసి ముద్దయితా ఉన్నారు. ఈ బేసిన్లు తెలియనటువంటి ముఖ్యమంత్రిని బేసిన్లు తెలిసినటువంటి మంత్రి పొగడడం అనంటే వాళ్ళ స్థాయిని ఎంత తగ్గించుకుంటున్నారు అనడానికి నిదర్శనం. ఇది తుమ్మల నాగేశ్వరరావు గారి పొగడ్త అయితే
మన సీతక్క గారు వారు ఏం పొగుడుతున్నారంటే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నంబర్ 1 చేస్తాడట, 100 ఏళ్లకు సరిపడా అభివృద్ధి. దయచేసి ప్రార్థన, ఇది విజ్ఞప్తి, సూచన మాత్రమే. మీరు కూడా ఇవాళ రేపట్లో ఒక్కసారి మేడారం పోయిరండి. నేనైతే పోలే, ఇవాళ పోయే ఆలోచనతో ఉన్నా. నిన్న మొన్న 4-5 ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు రోజొక్కరు పోయొచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నాడు, అంతా గందరగోళ పరిస్థితి ఉన్నదని. పట్టుమని 10 రోజులు లేవు. ఈ 20 రోజుల తర్వాత ఉండేటువంటి మేడారం జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు సకాలంలో అనుకున్న రీతిగా చేయలేనటువంటి వీళ్ళు 100 ఏళ్లకు సరిపడా అభివృద్ధి చేస్తారట మేడారానికి. 100 ఏళ్ల తర్వాత అయ్యే అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మేము అభివృద్ధి చేస్తున్నాం అనేటువంటి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. సరే, జనాన్ని నమ్మియడానికి ఏదన్నా మాట్లాడవచ్చు, కానీ ఇక ఆ తల్లులు వాళ్ళ శక్తి అయితే మనందరికీ తెలుసు. ఎవరు ఏం చేసిళ్ళు వాళ్ళే చూసుకుంటారు. ఆ విషయంలో ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక పొంగులేటి గారు అంటే ఈ మంత్రులంతా వ్యక్తిగతమైనటువంటి ముఖ్యమంత్రి భజనకు అంకితమై పరిమితమై పనిచేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని, అధికారం వచ్చినటువంటి 2 గంటలలో చేస్తామన్న హామీలు ఉన్నాయి, 300 రోజులలో చేస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి, వాళ్ళ 5 సంవత్సరాల పాలనా కాలంలో చేస్తామని ఉన్నాయి. వాళ్ళ పాలనా కాలంలో చేస్తామన్న మంచి పనులు మాత్రం ఒక్కటి చేసిన దాఖలాలు లేవు. చెప్పకుండా చేస్తున్నటువంటి దుర్మార్గాలు మాత్రం కోకొల్లలు కనబడతా ఉన్నాయి. అది హైడ్రా కావచ్చు,